జై శ్రీరామ్. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించని కావడి యాత్ర లేకపోతే కల్వరికి సంబంధించిన హరిద్వార్ యాత్ర, గంగామాత నీళ్లు తీసుకురావడానికి భక్తులు వెళ్ళే క్రమంలో ఒక అశేష జనావాహిని, లక్షల కోట్ల మంది జనము వెళ్ళే క్రమంలో వారికి సంబంధించిన ఫుడ్కు సంబంధించిన భోజనాలకు సంబంధించి అరటి పండ్లు, సేపులు, ఇంకా వగేరకు సంబంధించిన నియమాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉజ్జయిని మున్సిపాలిటీ ఏదైతే చేసిందో దానిని ఆపుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత దాని మీద చాలా చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఇంత చర్చ జరగడం ఏంటి? అసలు వాస్తవంగా అది దక్షిణాది రాష్ట్రాల్లో దాని ప్రభావం అసలు ఏముండదు. మహారాష్ట్ర వరకు కూడా దాని ప్రభావం ఉండదు. మధ్యప్రదేశ్ నుంచి దాదాపుగా 8-9 రాష్ట్రాలు ఈ కావడి యాత్రకు వస్తారు జనం, చాలా అశేష జనం వస్తారు అక్కడ. అంత పెద్ద ప్రోగ్రాంలో, అంత పవిత్రంగా జరిగే ఊరేగింపులో ఎక్కడ కూడా అపశృద్ధి జరగకూడదని చెప్పి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందనుకున్నా దాన్ని సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చింది. దానికి పెద్ద నిర్ణయం తీసుకోలేదు. తర్వాత మళ్ళీ స్టే తర్వాత మళ్ళీ హియరింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ దానికి సంబంధించిన ఒక కామెంట్ చేశాడు, అసలు పేర్లు ఎందుకు పెట్టాలని. దీన్ని ఉత్తరాది రాష్ట్రంలో యూపీలో దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఖండించట్లేదు. వాస్తవంగా ఇక్కడ వారికి సంబంధించిన అంశం కాకపోయినా ఇక్కడ కాదు, దేశం మొత్తం కూడా ఏ దుకాణం కూడా పేరు ఉండకూడదట. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మాట్లాడితే అసలు ఏ దుకాణం కూడా పేరు ఉండదు. మరి అట్లాంటప్పుడు దానికి ఎందుకు? ఎక్కడైనా కూడా పూల దుకాణము, పండ్ల దుకాణం, అంతే ఖతం. కిరాణా దుకాణము, ఇనుప సామాను దుకాణము, లేకపోతే దూది దుకాణము, దుప్పట్ల దుకాణం అనే ఉండాలి తప్ప పేరు ఉండకూడదు, యజమాని పేరు ఉండకూడదు. నష్టం ఏముంది? అంతే కదా. దానివల్ల నష్టము పేరు పెట్టుకోవడం అనేది ఒక గుర్తింపు అనుకున్నా, లేకపోతే ఒక దేవుని పేరు పెట్టుకోవడం అనేది ఒక గుర్తింపు అనుకున్నా, లేకపోతే ఒక భక్తిభావం అనుకున్నా, లేకపోతే ఒక ఆకర్షణ శక్తి అనుకున్నా, దీనివల్ల నష్టం లేదు. పేరు పెట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు అని అనుకున్నప్పుడు పేరు లేకపోవడం వల్ల కూడా ఎలాంటి నష్టం లేదు కదా. పదార్థాల పేర్లు పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇచ్చట సేపులు అమ్మబడును, యజమాని పేరు అవసరం లేదు, దుకాణం పేరు అవసరం లేదు. ఇచ్చట అరటి పండ్లు దొరుకును, పేరు అవసరం లేదు, ఏది అవసరం లేదు కదా. ఇక్కడ ఏదైనా కూడా యజమాని పేరు అవసరం లేకుండా, దుకాణం పేరు అవసరం లేకుండా, దాని మీద ఎలాంటి డిస్ప్లే లేకుండా ఒక హరిద్వార్లు 6 నెలల రోజులు ఎందుకు, దేశమంతా కూడా అదే ఇంప్లిమెంట్ చేద్దాం, నష్టం ఏముంది అనే చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇది చూపుకు చాలా చిన్నగా కనిపిస్తున్నా, ఆలోచనకు చాలా చిన్నగా కనిపిస్తున్నా, దీని పరిణామము విశాల క్రమం లోపల చాలా లాంగ్ డిస్టెన్స్లో విపరీత ధోరణి కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని అటు ప్రభుత్వం కానీ, ఇటు న్యాయ వ్యవస్థ కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ అన్ని వర్గాల వాళ్ళు సంయమనంతో, ఓపికతో చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచించాల్సిందే. ఏది చేసినా ఫైనల్గా మళ్ళీ కోర్టు చెప్పిందే ఫైనల్ కాబట్టి కోర్టు వారిని ఆలోచించడానికి న్యాయమూర్తులు కానీ లేదా న్యాయ వ్యవస్థ కానీ ముందుకెళ్ళాలి. ఇది ఇంతవరకు చాలామంది చెప్తున్న మాట. అయితే ఇందులో ఇంకొకటి ఉంది. అదేమిటంటే, ప్రముఖ హిందీ సినీ నటుడు, సంఘ సంస్కర్త, త్యాగశీలి, బీదల పాలిటి పెన్నిది, ఇంకా ఎన్ని చెప్పుకున్నా తక్కువైన సోను సూద్ గారు ఒక జెండా పట్టుకున్నారు. ఆ జెండా ఏ దేశానికి, దానికి ఎన్ని రంగులు ఉన్నాయని దయచేసి మీరు తెలపండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే సోను సూద్ గారి ముంగట ఒక ఆహార పదార్థం ఉంది. ఆహార పదార్థము ఎలా తయారవుతుంది, ఏమేమి కలిపితే అది రుచికరంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా దయచేసి తెలపండి. మీ కామెంట్ బాక్స్లో చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ప్రముఖ సినీ నటుడు, తెలుగు సినీ నటుడు, దక్షిణాది సినీ నటుడు, పెద్ద విమర్శకుడు, లేకపోతే పెద్ద సంస్కర్త ప్రకాష్ రాజ్ గారు కూడా వారి ముందు ఒక జెండా ఉంది.
ఆ జెండాను ఏమని పిలుస్తారు? ఇది ఒక ప్రశ్న. ఆ తర్వాత వారు తింటున్న దోశలో ఏమేమి కలిపితే రుచికరంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు? దయచేసి ఇవి మీ కామెంట్ బాక్స్లో చెప్తారని చెప్పి ఆశిస్తున్నా. జై శ్రీరామ్.